హలో ఫుడీస్. మా ఫ్రెండ్ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాడు. ఎప్పటికైనా వాడి చికెన్ కర్రీ వీడియో తీసి మన ఛానల్లో పెట్టాలనుకున్నా, ఈరోజు పెడుతున్నా. ముందుగా ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, అల్లం, కొద్దిగా వెల్లుల్లి ఇవన్నీ వేసి అందులో కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం ఎండి కొబ్బరి తురుము, సో ఇవన్నీ వేసి దీన్ని మనం మిక్సీ పట్టించాలి. మేము చికెన్ 1 కేజీ తీసుకున్నాము. దాన్ని శుభ్రంగా కడిగి ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మనం మరీ చికెన్ పులుసు పెట్టట్లేదు, మరీ ఫ్రై చేయట్లేదు, కొంచెం గ్రేవీ ఉండేలాగా ఫ్రై చేస్తున్నాం. సో దానికోసం ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే బాండీని తీసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎయిదర్ మీరు సాల్ట్ వాడచ్చు, లేదంటే కల్లుప్పు కూడా వాడచ్చు. ఉప్పు వేసే విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కర్రీ అంత టేస్ట్ రాదు. సో ఇది ఒకటి చాలా కేర్ తీసుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, మరియు మనం స్టార్టింగ్లో మిక్సీ పట్టించాం కదా, ఇది కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్స్ ప్లస్ ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ కలిపి మిక్సీ పట్టించాం కదా, సో ఆ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోండి. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువే కారం పడుతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆ గ్రేవీ నుంచి ఆయిల్ వేరే దాకా కలుపుతూ ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. గ్రేవీ నుంచి ఆయిల్ వేరే అవడానికి మాకు 3 minutes పట్టింది. గ్రేవీ నుంచి ఆయిల్ వేరుగా అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి. మీరు ఈ వీడియో చూస్తే చికెన్ కర్రీ చేయడం మరి ఇంత ఈజీగా అనుకుంటారు. అంత ఈజీగా, అంత సింపుల్గా చేశాడు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చికెన్ పీసులు ఉడకడానికి మరియు మనం వేసిన ఉప్పు, కారం చికెన్ ముక్కలకి పట్టడానికి ఈ దశలో మనం వాటర్ పోయాలి. సో మనం కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అసలు నాకు గ్రేవీ వద్దు, నాకు కొంచెం ఫ్రైలా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోవాలి. ముక్క ఎంతసేపు ఉడికితే కర్రీ అంత జ్యూసీగా, అంత సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు ముక్కల్ని ఉడికించడానికి ప్రయత్నించండి. ఒక పక్క కూర చేస్తూనే మరో పక్క అంట్లు ఏమన్నా ఉంటే వాటిని ఈ విధంగా కడుక్కోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ మసాలాను తీసుకుని వేయాలి. ఇక్కడ మేము 1 టీ స్పూన్ వేసాము. సో ఎక్కువగా వేసుకోవద్దు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. జనరల్గా మనం యూట్యూబ్లో చూసే కర్రీలు మనకి నోరు తిరగని ఆ మసాలాలు, ఈ మసాలాలు ఏవో చెప్తారు, అవన్నీ చేయమంటారు. ఈ కర్రీలో అవి ఏం చేయవసరం లేదు. జస్ట్ చికెన్ మసాలా ఒక్కటే 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. ఇప్పుడు మనం క్లైమాక్స్కి వచ్చేసాము. ఈ దశలో కర్రీని కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ చాలకపోతే కొద్దిగా వేసుకోండి. మరో 10 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా మారిపోతుంది. సో మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి ముక్క మంచిగా తయారవుతుంది. గ్యాస్ కట్టేయడానికి ఒక 5 నిమిషాల ముందు
కొద్దిగా కొత్తిమీర వేసుకుని కర్రీని బాగా కలపాలి. అంతే, డన్. ఎంతో అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ. మనలో చాలామంది నాకు అస్సలు వంటలు రావు, చికెన్ చేయడం అయితే అస్సలు రాదని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చికెన్ చేయడం ఇంత సింపుల్ అని ప్రతి ఒక్కరికి చెప్పండి. సో అందరు అడిగినట్లు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. ప్రశాంతంగా హాయిగా ఈ బిజీ షెడ్యూల్ అన్నీ పక్కన పెట్టుకుని, జాబులు టెన్షన్లు అన్నీ పక్కన పెట్టుకుని ఎప్పుడన్నా సండే రోజు ఇలా మంచిగా చేసుకుని హ్యాపీగా ఆనందంగా తినండి. థ్యాంక్ యూ నిఖిల్ అండ్ తిరు. దిస్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ.